నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఇలా కనుక ఎదురు చూస్తే మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ఇది నిజంగా నా జీవితంలో జరిగిన ఒక కథ అని చెప్పి బాబా జీవితంలో జరిగిన ఒక కథ గురించి మీకు తెలియజేయబోతున్నారండి. ఏం చెప్పబోతున్నారు బాబా అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా ప్రతిసారి పంపించే సందేశాలు, అక్క మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి అక్క, మేము నిజంగా అదే సిచ్యువేషన్లో ఉన్నాము, మాకు ఇలా జరిగినప్పుడు బాబా దగ్గర నుంచి వచ్చిన సందేశాన్ని ఒక మోటివేషనల్గా తీసుకొని మేము ఎప్పుడూ పాటిస్తామక్క, అలా పాటించినప్పుడు చాలా వరకు కూడా మంచి జరిగింది అని చెప్పి అంటున్నారండి. అలాగే ఈరోజు బాబా చెప్పే ఈ విషయం గురించి మనందరము కూడా ఇప్పుడున్న జనరేషన్లో తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. ఇంకా ప్రతి మనిషి అండి ఎప్పుడూ కూడా మనం ఎదురు చూసే కొన్ని విషయాలు అనేవి ఉంటాయి మన జీవితంలో కానీ బిజినెస్లో కానీ. మనం సక్సెస్ అవ్వాలి అని అంటే కొన్ని విషయాలను మనం ఎదురు చూస్తూ ఉంటాం. బిజినెస్ బాగా రన్ అవ్వాలని కానీ, లేదంటే కనుక దానికోసం ప్రాఫిట్ కోసం మనం ఇంకా తెప్పించాలి అని అంటే మార్కెటింగ్ లాగా ఇంకెలా చేస్తే బాగుంటుందని, అలా బిజినెస్ పరంగా కానీ లేదంటే ముందుకు వెళ్ళడానికి కానీ మనం ఆలోచించవచ్చు, తప్పులేదు. కానీ ఈరోజు బాబా చెప్పబోయేది ఏంటి అని అంటే, కొన్ని పనులను మనం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళేమనుకుంటారా, వీళ్ళేమనుకుంటారా, ఇది మనం చెయ్యొచ్చా చేయకూడదా, ఇది వాళ్ళకి నచ్చుతుందా, లేదంటే కనుక మనతో మాట్లాడడం మానేస్తారా, మనల్ని దూరం పెట్టేస్తారా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. ఇది నిజంగా అండి బాబా చెప్పిన ఈ విషయం అనేది అందరము కూడా ఆలోచించాలండి. మనల్ని అందరూ కూడా మెచ్చుకోవాలని, మనం అందరికీ నచ్చాలని ఏమీ లేదండి. మనం చేసే కొన్ని పనులను బట్టి, ఆ పరిస్థితి సిచ్యువేషన్ని బట్టి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈరోజు నచ్చిన మనం ఒక 4 రోజుల తర్వాత నచ్చకపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. అంటే పరిమితం లేని చిన్న విషయాల కోసం మనం ఎదురు చూస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతూ ఉంటామండి. ఇది అక్షరాల నిజమండి. అయ్యో వాళ్ళు మనల్ని మెచ్చుకోవటం లేదే, మనకు ఒక గొప్ప సర్టిఫికెట్ ఇవ్వాలని, మనల్ని చూస్తే అసలు మాట్లాడడం కూడా మానేసారే, మనం అంటే గిట్టడం లేదే అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటామండి. ఎప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి నచ్చాలని ఏమీ లేదండి. అది కూడా అందరికీ నచ్చాలని ఎదురు చూస్తూ ఉంటాం. మన లైఫ్ అనేది స్మూత్గా వెళుతూ ఉంటుందండి. అందరూ బాగానే ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న విషయాలు మన ఫ్యామిలీలోనే ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఎంత అయిన వాళ్ళ మధ్య అయినా సరే ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. వాళ్ళకి మనం నచ్చకపోతాం. ఆ సిచ్యువేషన్ వాళ్ళ మైండ్లో రిజిస్టర్ చేసేసుకుంటారు. మళ్ళీ కూడా చానాళ్ళు పడుతుంది అందులోంచి బయటికి రావడానికి. ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి మన దగ్గర మాట్లాడతారు, అవును ఆ సిచ్యువేషన్లో మనమే సరిగ్గా అర్థం చేసుకోలేదు అని. అందువల్ల మనంగా ముందుకు వెళ్ళాలండి. వాళ్ళకి నచ్చాలి, మనం అంటే వాళ్ళకి నచ్చాలి, నచ్చకూడదు అని అలా ఆలోచించకూడదండి. అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. నిజంగా బాబా మనకి సచరిత్రలో దేవుళ్ళందరూ ఒక్కటే అన్నట్టుగా మనందరికీ తెలియచేశారు ఆయన. అలాగే ఒక ఈశ్వరుని కథ, ఒక మునీశ్వరుడు అండి ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేస్తూ, ఒక దగ్గర 20-25 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఆ మహాశివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడండి. చేసుకున్నప్పుడు ఆ మహాశివుడి దగ్గర కోరికను అడుగుతున్నాడనమాట. స్వామి నేను ఏ కోరిక అడిగినా కూడా నాకు ఇస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు, అడుగు భక్త, నువ్వు ఏది అడిగినా కూడా నేను ప్రసాదిస్తాను అని. అప్పుడు ఆ భక్తుడండి, ఆ మునీశ్వరుడు ఏమని కోరారు అని అంటే, నేనంటే అందరికీ ఇష్టం ఉండాలి, నన్ను అందరూ కూడా మెచ్చుకోవాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ శివుడు అండి, పరమశివుడే మాయమైపోయాడంటండి. ఆయన అడిగిన ఆ కోరికను చూసి మాయమైపోయాడంట. ఇంకా మళ్ళీ ఆ శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి అని అంటే మళ్ళీ తపస్సు చేయాలి. మళ్ళీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్న తర్వాత, భక్త నీకేం కోరిక కావాలి అని అడిగినప్పుడు ఆ మునీశ్వరుడండి, స్వామి ఈసారి నేను కోరిక అడగడానికి నేను ఇలా తపస్సు చేయలేదు, పోయినసారి నాకు ప్రత్యక్షమయ్యారు, కానీ నేను అడిగిన కోరికకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అడిగినప్పుడు
అడిగినప్పుడు ఆ ఈశ్వరుడు ఏమని సమాధానం చెప్పారు అనంటే, నువ్వు అడిగిన కోరిక ఎలా ఉంది అనంటే అందరికీ నచ్చాలని నువ్వు కోరుకున్నావు, కానీ ఆ విషయం అనేది భగవంతుడినైనా నాకే సాధ్యం కాలేదు, మానవ జీవితంలో ఉన్న మనుషులకు ఎలా సాధ్యమవుతుంది, అలాంటి ఒక వరాన్ని నేను ఎలా ఇవ్వగలను అని చెప్పి ఆ మహాశివుడు మునీశ్వరికి చెప్పాడండి. ఇది అక్షరాల నిజమండి. ఆ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు నచ్చుతూ ఉంటాడండి. ఇప్పుడు బాబానే తీసుకోండి, బాబా అంటే మనం ఎంతోమందికి నచ్చుతూ ఉన్నారు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఆయన గురించి విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈశ్వరుడు కూడా అండి, భగవంతుడికి కూడా కష్టాలు తప్పలేదు. అలాంటిది అందరూ మెచ్చుకోవాలని, అందరికీ నచ్చాలన్న కోరిక అనేది జరగదు, అది అసాధ్యం అని చెప్పి, సాధ్యం కాదు అని చెప్పి ఆ భగవంతుడే మనకి ఆ మునీశ్వరుడి ద్వారా మనకి తెలియచేశారండి. ఇది నిజంగా మన జీవితంలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం అండి. నాకు నా జీవితంలో జరిగిన ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియచేస్తానండి. నాకు నిజంగా అండి ఎవరైనా ఒకసారి బాగా మాట్లాడే వాళ్ళు సడన్గా మాట్లాడడం మానేస్తే బాధ అనిపిస్తుంది. నాకనే కాదు, ఎవరికైనా సరే బాధగానే అనిపిస్తుంది. అలాగా నాకు ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం అండి ఒక ఆవిడ నాతో మాట్లాడడం మానేశారండి. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇలాగా మాట్లాడడం మానేశారు అని చెప్పేసి. ఆవిడకి అండి కొన్ని విషయాలు, మనం చేసే విషయాలు ఆవిడకి నచ్చలేదని, అందువల్ల మాట్లాడడం మానేసిందని చెప్పేసి నాకు ఆ తర్వాత తెలిసిందండి. ఏంటి అని అంటే, ఇలా యూట్యూబ్ చేస్తున్నాము, మనం ఇలా పైకి వస్తున్నామని, కానీ నేను ఇంతకుముందు కూడా కార్ డ్రైవింగ్ చేసే కొన్ని వీడియోస్ పెట్టేదాన్నండి. అలాగా మనల్ని చూసి వాళ్ళు ఎందువల్ల మనకి నచ్చట్లేదో కూడా మనకు అర్థం కాదు. ఇది నా పని నేను చేసుకుంటున్నాను, వాళ్ళకి నచ్చాలని ఏముంది. బాగా మాట్లాడే ఆవిడ ఇలా చేస్తున్నారే, మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా, వాళ్ళు ఏం అడగరా అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు నాకు ఏంటా ఇలా అడుగుతున్నారు, మా అమ్మ వాళ్ళు ఏమనరండి, దేవుడి గురించి మనం తెలియచేస్తున్నాము, నాకు తెలిసిన కార్ డ్రైవింగ్ గురించి కానీ ఇంకోటి కానీ నేను తెలియచేస్తూ ఉన్నాను, అందులో తప్పేముంది. సరే ఆవిడ మాట్లాడితే మాట్లాడిని, లేకపోతే లేదు, మన అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని నా పని నేను ఇంతవరకు కూడా కంటిన్యూ చేస్తున్నానండి. నేను బాబాని నమ్ముకున్నాను, బాబా నాకు తోడున్నారు, మీ అందరికీ సపోర్ట్ అనేది నాకు ఇంతవరకు కూడా ఉందండి. మనందరం ఒక గొప్ప ఫ్యామిలీగా ఈరోజు రన్ అవ్వగలుగుతున్నాము, ముందుకు వెళ్ళగలుగుతున్నాము అని అంటే నిజంగా బాబా తోడు ఉంది. కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అండి, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఒక మంచి సక్సెస్ని మన జీవితంలో చూడగలుగుతామండి. ఇలాంటి వాళ్ళు మధ్యలో వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల అలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారన్న విషయాన్ని నేను కూడా అర్థం చేసుకున్నానండి. మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం అండి, మీరు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు కింద మీకు హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయండి. మీకు లైక్ చేసినప్పుడు కింద పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీకు వీడియో నచ్చితే కనుక ఆ హైప్ అనే పాయింట్స్ని కూడా మీరు క్లిక్ చేయగలిగితే మన వీడియోస్ ఇంకొక 10 మందికి షేర్ అవ్వడానికి అవకాశం అనేది ఉందండి. నిజంగా మన వీడియోస్ వల్ల, బాబాగారి సందేశం వల్ల వాళ్ళకి ఏదైనా 1% మంచి జరిగినా కూడా ఆ పుణ్యం అనేది ఖచ్చితంగా మీకే దక్కుతుంది. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.